ఆదోని మండలం పెసలబండ గ్రామంలోని రీసర్వే భాగంలో హైలైట్ ప్రాజెక్టుగా ఎన్నికైన సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. మీడియా సమావేశంలో ఆదోని తహసీల్దార్ శివరాముడు మాట్లాడుతూ గ్రామంలోని రీసర్వే భాగంలో అందరూ సహకరించాలని, ఎవరూ ఎలాంటి అపోహలు నమ్మకండి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, రీసర్వే ఉప తహసీల్దారు పెద్దయ్య, వీఆర్ఓ సర్పంచ్ నర్సింహులు, శివారెడ్డి, ఎంపీటీసీ హనుమంతు, సచివాలయ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మీ రీసర్వే జరిగేటువంటి రోజున మీరు ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మీరు అటెండ్ అయితేనే సో మేము చేయడానికి బాగుంటుంది. మీకు కూడా ఆ రోజు మీ ఎదురుగా జరుగుతున్నకే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు లేరనుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి రైతు లేకపోతే పక్కన ఉన్నటువంటి వాళ్ళు లేదు సార్ హద్దులు కరెక్ట్గా లేనప్పుడు ఏం జరుగుతుందంటే లేదు సార్ అంతవరకు చేసుకుంటున్నాడు అనేటువంటివి ఒక తప్పుడు సమాచారం, తప్పుడు ఇది కూడా మిస్కమ్యూనికేషన్ కూడా కావచ్చు. కాబట్టి దయచేసి మేము అందరూ రిక్వెస్ట్ చేయమంటే రీసర్వే జరిగేటువంటి రోజుల్లో మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా మీరు కానీ మీకు తెలిసినటువంటి కుటుంబ సభ్యులు కానీ మీరు ఆ రోజు ఖచ్చితంగా అటెండ్ కాండి. తర్వాత మనకు ఇక్కడ కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అంటే రీసర్వే అనే దాని మీద కొన్ని అపోహలు కూడా ఏమున్నాయంటే ఈ యొక్క ఎక్స్టెంట్స్ అంటే మనకు అదేదో వేరే వాళ్ళు ఏదో తీసేసుకుంటున్నారు, దీనివల్ల ఏదో వాళ్ళు లాక్కుంటారు, లేదంటే మాకు ఈ యొక్క మాకు ఉన్నటువంటి భూమిని తక్కువ వస్తుంది అనేటువంటివి కూడా ఉన్నాయి. తక్కువ వస్తే ఏంటంటే మనము 100 ఎకరాలు చేసినప్పుడు ఒక 5% మాత్రం అలాంటివి ఉండొచ్చు. ఏంటి ఉండొచ్చు, అవి కూడా ఆ విస్తీర్ణాల్లో తేడాలు ఉంటాయి. అంటే నీకు 2 ఎకరాల పొలం ఉంటుంది, రికార్డులో భూమి మీద పోయినప్పుడు నీకు 10% తక్కువ రావచ్చు, 5% తక్కువ రావచ్చు. అలాంటివి ఒక 5% వరకే ఉండొచ్చు. కానీ ఆ మిగతా 90-95% ఖచ్చితంగా రికార్డు అంతా ప్యూరిఫై అవుతుంది. అంతా రికార్డు భూమి మీద ఉన్నటువంటిది కరెక్ట్గా వస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఆ అపోహలను కూడా మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ అపోహ ఎప్పుడు ఉండదంటే మీరు వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడే మీకు అపోహ అనేటువంటి తొలగిపోతుంది. తర్వాత గతంలో ఇప్పటికి ఏంటంటే ఇంకొక డిఫరెన్స్ కూడా, గతంలో మనము ఈ యొక్క భూమి మీద పొజిషన్ అనేటువంటి దాన్ని ఒక్కటే క్రైటీరియా తీసుకొని చేయడం జరిగింది. అంటే మీరు భూమి మీద అంటే రికార్డు కంటే కూడా మీకు భూమి మీ అంటున్నారు అనేటువంటి భూమి అంటే పొజిషన్ అంటాం, పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్, దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం ఇవన్నీ పరిశీలించిన తర్వాత సో దానికంటే కూడా ఒక డాక్యుమెంట్ అనేటువంటి దాన్ని మనం బాగా క్షుణ్ణంగా పరిశీలించి డాక్యుమెంట్తో పాటు పొజిషన్ అనేటువంటిది రెండింటినీ పరిగణకు తీసుకున్న తర్వాతనే దీన్ని ఫైనల్ షెడ్యూల్ చేయాలనేటువంటిది మనకు కొత్తగా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఇప్పుడు మనకు ఈ జరిగేటువంటి రీసర్వే జరిగే గ్రామాలలో మనకు ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు రికార్డును ప్యూరిఫై చేయడమే దీని యొక్క ఉద్దేశం. మీ రైతులను ఎవరో ఏదో చేయడము అటు ఇటు ఎవరు చేయరు. ఒకవేళ మీకు అలాంటి అపోహలు ఉంటే కనుక పైన మండల లెవెల్లో మీకు ఎవరు మీకు విలేజ్ లెవెల్లో టీమ్స్ విఆర్ఏలు చేస్తారు, అంటే విలేజ్ సర్వేలు చేస్తారు. ఆ తర్వాత మండల సర్వే ఉంటారు, తర్వాత డివిజన్ సర్వేలు ఉంటారు, తర్వాత సర్వే పరంగా తర్వాత మేము దాన్ని సూపర్వైజ్ చేయడానికి మా తహసీల్దారు ఆర్ఎస్టీ ఉంటారు, తహసీల్దార్ ఉంటారు. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మన సార్ సబ్ కలెక్టర్ సార్ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఎవరికి కూడా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఏదైనా కూడా దాన్ని మనం చూసి రికార్డు చూసుకొని ఏదో ఒక లెవెల్లో ఒక జరిగినా కూడా రెక్టిఫై అవుతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు ఈ యొక్క మనకు గ్రామానికి వచ్చినటువంటి అంటే మన గ్రామాన్ని ఫస్ట్ ఈ ఫేజ్లో ఒక పైలట్ గ్రామంగా సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి దాన్ని కూడా మీరు మన పసలకొండ గ్రామస్తులందరూ కూడా దాన్ని కూడా ఒక ప్రెస్టీజ్గా తీసుకొని మీరందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి అందరూ సహకరించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మా టీములను పరిచయం చేస్తాము. తర్వాత మన సబ్ కలెక్టర్ సార్ మనకు అన్ని విధాలుగా ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వారి సహకారంతో ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటామని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఈ యొక్క టీమ్స్